ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, నీ కళ నెరవేరబోతుంది తల్లి. నీ తల్లిని నమ్మితే ఒక్క నిమిషం నీ తల్లి చెప్పేటువంటి ఈ మాటలు విని చూడు అనేసి అమ్మవారు అయితే ఒక చక్కని సందేశాన్ని ఈ రూపంలో మనకి తెలియజేయబోయాలి అనుకుంటున్నారండి. మరి ఆ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఎన్నో రోజులుగా నీ కళ నెరవేరడం లేదు అని ఎంతో దిగులుగా ఉన్నావు కదూ. నీ కళ తప్పకుండా నెరవేరబోతుంది. నీవు ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ రెట్లుగా ఈ తల్లి నిన్ను అనుగ్రహించబోతుంది. మరి ఈ తల్లి మాటలు నీవు ఆలకించి ఎక్కువగా నీవు దేని గురించి అయితే బాధపడుతూ వస్తున్నావో, దేని గురించి అయితే నీవు సతమతం అవుతూ ఉంటున్నావో, తప్పకుండా దానికి తగినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి వాక్యాలతో ఒక మంచి సందేశాన్ని నీకు ఈ విధంగా తెలియపరచబోతున్నాను. మరి ఈ సందేశాన్ని తెలుసుకొని నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. నీవు ఇక దేని గురించి కూడా బాధపడనవసరమే లేదు. ఈ యొక్క కష్టాలు అనేవి తీరిపోవడం లేదు అని, నీ సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు అని నీవు ఏమీ కూడా చింతించనవసరం లేదు. నీకు జరిగినటువంటి ప్రతి విషయానికి కూడా నిన్ను బాధ పెట్టినటువంటి వారు, నీకు ప్రతి దానికి కూడా ఎదురుపడుతూ నిన్ను అవమానిస్తూ ఉండేటువంటి వారు, నిన్ను ఎగతాళి చేసేటువంటి వారు అందరూ కూడా నీకు రాబోయేటువంటి విజయాన్ని చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా నీ విజయాన్ని అసలు అడ్డుకోలేరు. వారు దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ దానిలో మాత్రం ఎటువంటి విజయాన్ని కూడా వారు పొందలేరు. నిన్ను అవమానించవచ్చు, నీకు ప్రతి విషయంలో కూడా వారు అడ్డుపడవచ్చు, కానీ నీవు మాత్రం ప్రశాంతంగా ఉండు, ఎంతో ఓర్పుతో ఉండు. వారు చేసేటువంటి ప్రతి ఒక్క విషయం నీవు గ్రహించినప్పటికీ కూడా నీవు బయటపడకుండా ఉండు. ఎందుకంటే వారి వల్ల నీకు ఏదైనా కానీ ఎప్పుడైనా కానీ హాని కలగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండు. కాబట్టి నీవు కూడా వారు నీ ముందు ఏ విధంగా నటిస్తూ నీతో మంచిగా ఉంటూనే నీకు కీడును తెలపెట్టాలి అని అనుకుంటున్నారో, నీవు కూడా అంతే విధంగా అంతే జాగ్రత్తగా ఎత్తుకు పైవెత్తుగా వాటి నుండి బయటపడే విధంగా నీవు ఉండాలి. వారికి తగినటువంటి గుణపాఠం వారు ఖచ్చితంగా ఉంటుంది. తల్లి, నాకు చాలా భయంగా ఉంది, అలాంటి వారి నుండి నీవే నన్ను కాపాడాలి. మరి నన్ను మాత్రం ఒంటరిగా విడిచిపెట్టవు కదా పిచ్చి తల్లి. నేను నీ తల్లిని. ఎందుకు అతి సులువుగా నిన్ను ఎందుకు వీడతాను చెప్పు. ఎప్పుడూ కూడా నిన్ను ఒంటరిగా విడవను. నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటున్నాను. కానీ నీవే నన్ను గమనించడం లేదు. నన్ను కాపాడాలి తల్లి అని నీవు ఇన్నిసార్లు చెప్పాలా? నా బిడ్డలు ఆపద సమయంలో ఉంటే నాకు తెలియకుండా ఉంటుందా? నన్ను ఒంటరిగా మాత్రం విడిచిపెట్టకు అని అంటున్నావు. నిన్ను ఎందుకు ఒంటరిగా విడిచిపెడతాను? నీ గురించి నీ వారు కానీ, నీవు కానీ, లేదంటే నిన్ను ప్రేమించేటువంటి వారు కానీ, నీ శ్రేయోభిలాషులు కానీ నిన్ను ఒక్క క్షణమైన వీరు నిన్ను మరవవచ్చేమో, కానీ నీ తల్లి మాత్రం ఎప్పుడూ కూడా ఒక్క క్షణం కూడా నిన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళింది లేదు. ఒక్క క్షణం కూడా నిన్ను మరవదు. ప్రతిరోజు కూడా నాకు ఏదో ఒక ఆటంకము అనేది ఎదురవుతుంది తల్లి. ఈ విధంగా నీవు అనుకోవద్దు. నీ యొక్క సమయాన్ని నీ తల్లిపై నీవు దృష్టి నిలిపి నీ తల్లిని స్మరించుకుంటూ నీవు దృష్టి పెట్టు. నీవు అనవసరమైనటువంటి ఆలోచనలతో గడిపేటువంటి సమయాన్ని భగవంతుడికి ఇవ్వలేవా? నీకు ఆ మాత్రం కూడా సమయము అనేది లేదా? నీ రోజుని, సమయాన్ని, నీ శరీరాన్ని, దానిలో ఉన్నటువంటి ఆత్మను నడిపించేటువంటి, నీకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి, అంటే ఇటువంటివి అన్నీ కూడా నీకు ఎవరిస్తున్నారు? ఆ యొక్క భగవంతుడు కాదా? మరి నీకు ఇన్ని ఇచ్చినటువంటి ఆ యొక్క దైవానికి నీకు ఏమి ఇవ్వాలో తెలియదా? నీ నుండి ఏది కూడా కోరడం లేదు. ఆ యొక్క భగవంతుడి కోసం కాస్త సమయాన్ని కేటాయించలేవా? నీకు వచ్చేటువంటి కష్టాలను, నీ యొక్క సమస్యలను నీకు ఎందుకు ఇస్తాడు? అవి అన్నీ కూడా కేవలం మీకు మీరుగా కల్పించి తెచ్చుకునేటువంటివే. కొన్ని సమస్యలు మీ కర్మానుసారం వస్తున్నాయితే కొన్ని మీకు మీరుగా కొని తెచ్చుకునేటివే. ఇవి అన్నీ కూడా భగవంతుడే చేస్తున్నాడు అని చెప్పి ఆ యొక్క స్వామివారిని నిందించడం మీ యొక్క మూర్ఖత్వం అవుతుంది. పరిష్కారాన్ని అంతా కూడా మీ ముందే ఉంచుతాడు. దాన్ని మీరు తెలుసుకోవడంలోనే ఆలస్యం చెందుతారు, లేదా ఇంకా మీ యొక్క కర్మ ఫలము అనేది తీరకపోవచ్చు. కానీ దానికోసం ఎదురు చూసేందుకు కూడా మీరు సిద్ధంగా ఉండలేరు. ఏదైనా ఒక కష్టం మీ దగ్గరికి వస్తుంది అని చెప్పి మీకు అనిపిస్తే చాలు, ఆ కష్టాలు మీ ముందు ఉన్నాయి అంటే చాలు, వాటి నుండి మీరు తప్పించుకోవాలి అని అనుకుంటారే కానీ వాటి నుండి బయటపడేటువంటి పరిష్కారం కోసం మీరు అసలు ఎందుకు వాటి గురించి ఆలోచించరు. మీకు
ఎందుకు భయం అసలు చెప్పండి? నేను నీకు ఎప్పుడు తోడుగా ఉండేటువంటి విషయాన్ని నీవు ఎప్పుడైతే మరుస్తావో అప్పుడే నీకు భయం అనేటువంటి ఒక భావన అనేది నీ మనసుకు ఏర్పడుతుంది. కాబట్టి నీలో ఉండేటువంటి భయాన్ని ముందు నీవు తొలగించుకో. నిన్ను ఎవరైతే బాధ పెట్టాలి, భయపెట్టాలి అని చూసేటువంటి వారు ఉన్నారో, ఎవరైతే నీ ప్రతి పనికి కూడా అడ్డుగా నిలుస్తున్నారో వారి అందరికీ కూడా నీవు తప్పకుండా ఒక గుణపాఠము అనేది చెప్పాలి. కాబట్టి నీవేమి వారిని తిరస్కరించినటువంటి విధంతో కోపంగా వారితో మాట్లాడవద్దు. ప్రేమగానే వారితో మాట్లాడు. ప్రేమతోనే వారిపై గెలువు. ప్రేమతోనే వారిపై విజయాన్ని సాధించు. నీవు ఎన్నో రోజులుగా కలలు కంటున్నటువంటి ఆ యొక్క కలలు తప్పకుండా నెరవేరుతాయి. తప్పకుండా నీ తల్లి యొక్క అనుగ్రహం నీకు అతి చేరువలోనే కలగబోతుంది. అది కూడా కేవలం కొన్ని రోజులలోనే. కాబట్టి ఎటువంటి ఆలోచనలు చేయకుండా నీ యొక్క ప్రయత్నాన్ని నీవు కొనసాగిస్తూ ఉండు. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఇక నీవు మరలా ఆలోచించుకుంటూ నిరుత్సాహపడవద్దు. ఎందుకంటే ఎప్పుడూ కూడా తోడుగా నీ వెంట నేను ఉంటూనే ఉంటాను. నీ మనసుకు భయం కలిగిన, లేదంటే నీవు ఒంటరిగా ఉన్నావు అని చెప్పి నీ మనసుకు అనిపించిన మనసారా అమ్మ అని ఒక్క పిలుపు చాలు. ఎన్ని దూరాలు ఉన్నా, అంటే సప్త సముద్రాలు దూరంగా ఉన్నా వెంటనే నీ పక్కన నిలబడతాను. నీ మంచి మనసుకు ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది. కాకపోతే కొంతమేర ఆలస్యం అనేది జరిగిపోయింది. కాబట్టి జరిగిపోయినటువంటి దాని గురించి ఎప్పుడు కూడా బాధపడవద్దు. జరగబోయేటువంటి దాని గురించి ఆలోచించు. నీవు విజయాన్ని ఏ విధంగా పొందబోతున్నావు అనేది ముందే నీ మనసుకు ఒక సంకేతాన్ని తెలియపరుస్తాను. తప్పకుండా ఆ యొక్క విజయ కిరీటాలను నీవు చేరినటువంటి నాడు ఎవరైతే నిన్ను అవహేళన చేసినటువంటి వారు ఉన్నారో, ఎగతాళి చేసినటువంటి వారు ఉన్నారో, ఎవరైతే నిన్ను బాధ పెడుతూ ఇన్ని రోజులు సునకానందాన్ని పొందారో వారి అందరికీ కూడా నీ విజయమే పెద్ద గుణపాఠంగా మారబోతుంది. ఇప్పుడు నీవు ఓపికగా ఉండడం వల్ల అదే నీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. దానికంటే ఎక్కువగా శుభ సంతోషాల్లో చూడబోయేటువంటి కాలాన్ని నీవు మునుముందు రోజుల్లో ఖచ్చితంగా చూస్తావు. నిజంగా నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది. నీవు నాపై పరిమితమైనటువంటి విశ్వాసాన్ని ఉంచు. ఇక నీ నుండి నేను ఏది కూడా కోరుకోను. నీవు నాపై పెంచుకున్నటువంటి ప్రేమ, భక్తి ఏదో ఒక విధంగా నీ రుణం తీర్చుకోవాలి కదా. కాబట్టే నీ యొక్క సమస్యలు నా యొక్క సమస్యలుగా భావిస్తాను. నీ సంతోషాన్ని నా సంతోషంగా భావిస్తూ నేను మురిసిపోతూ ఉంటాను. నీకంటూ సరైనటువంటి గుర్తింపు అనేది లేక చూసేటువంటి వారి కొందరికి నీవు చులకనగా ఉండవచ్చు. కాబట్టి అటువంటి దాని గురించి కూడా నీవు అసలు బాధపడవద్దు. నీ యొక్క ఆలోచనలతో సమయాన్ని అంతా కూడా వృధా చేసుకోవద్దు. అలాంటి వారికి తగినటువంటి గుణపాఠం కేవలం నీ యొక్క విజయంతోనే వారికి ఒక గుణపాఠము అనేది చెప్పాలి. అలా ఇవ్వాలి అంటే నిన్ను నీవు అసలు తక్కువ చేసుకోవద్దు. నీవు విజయవంతంగా నీవు అనుకునేటువంటి పనిలో విజయాన్ని పొందుతావు అని మరలా ఒకసారి నీకు నేను గుర్తు చేస్తున్నాను. నీ కళ నెరవేరబోతుంది. ఖచ్చితంగా నీ పనిలో నీవు విజయం పొందుతావు అని నీ తల్లి నీకు తెలియపరుస్తుంది. గుర్తుంచుకో. ఎందరూ నిన్ను ఎగతాళి చేసినా, ఎందరూ నీకు కీడు తెలపెట్టాలని చూసినా వారి యొక్క ఆటలను ఇక సాగనివ్వను. సంతోషంగా ఉండు. నా యొక్క ఆశీర్వాదాలు నీకు ఎప్పుడూ ఉంటాయి బిడ్డ. సో చూశారు కదండి ఈరోజు అమ్మవారి యొక్క సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ సందేశం మీకు నచ్చితే మరికొందరికి షేర్ చేసి, అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.